సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గతంలో పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కొన్ని విధ్వంసాలు జరిగినటువంటి నేపథ్యంలో అవి పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తూ ఆయన కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది అధికారులను ఆయన నియమిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక అధికారులను ఆయన కేవలం సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రత్యేకమైనటువంటి అధికారులను ఏర్పాటు చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు జరిగిన పరిణామాలు, ఎన్నికలు జరిగాక 13వ తారీఖు తర్వాత రాష్ట్రంలో జరిగిన ఈ అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ ఎన్నికలు జరిగిన సరళి తర్వాత ఏవైతే అల్లర్లు జరిగాయో కేంద్ర ఎన్నికల సంఘం కూడా డీజీపీని పిలిచింది, సిఎస్ని పిలిచింది, వీటి మీద వివరణ కోరిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కనుక ఈయన ముందుగా చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి రాష్ట్రంలో. ఈసారి ఎన్నికలు చాలా చిత్రంగా జరిగాయి, మనకు తెలుసు. ఎన్నికల అంటే 13వ తారీఖు ముందు పెద్దగా అల్లర్లు జరగకుండా మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగాక అల్లర్లు జరిగాయి. అంటే ఈ విధ్వంసానికి కారణం ఏంటంటే మనకు తెలుసు, ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులు ఒకే సైడు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేశారు అని తెలిసిందో, ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీ నాయకులు కావచ్చు, వాళ్ళు అల్లర్లకు తెగబడ్డారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో భయం వచ్చింది, మేము ఓడిపోతామని. ఆ భయంతో ముఖ్యంగా మనం చూసాం, చంద్రగిరి కావచ్చు, ముఖ్యంగా మాచర్ల ఏదైతే ఉందో మాచర్లలో జరిగిన విధ్వంసాలు మనకు తెలుసు. పిన్నెల్లి సోదరులు గోడ దూకి పారిపోవటం దగ్గర నుంచి తర్వాత వాళ్ళు అక్కడ ఆ రోజు ఎంత విధ్వంసానికి ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళాడో, ఏవిఎం బద్దలు కొట్టడం కావచ్చు. ఈ అన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చాలాసార్లు విజ్ఞప్తులు కూడా చేసింది. ఈ జరిగిన వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. మళ్ళీ ఎన్నికల రోజు ముఖ్యంగా 4వ తారీఖు జూన్ 4 ఏదైతే ఉందో ఆ రోజు ఎటువంటి అల్లర్లు జరగకుండా ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఏవిఎంలు మార్చడం కానీ, లేదు ఓటింగ్ లెక్కించేటప్పుడు ఓట్ల లెక్కింపులో కూడా ఎటువంటి అవకతవకలు జరగకూడదు. ప్లస్ ఇప్పుడు ఈ విధ్వంసాలు ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళ నియోజకవర్గ పరిధిలోకి రాకుండా చూడండి, కౌంటింగ్ సెంటర్ల దగ్గరికి కానీ బూతుల దగ్గరికి కానీ రాకుండా చూడండి అని వీళ్ళందరూ విజ్ఞప్తి చేశారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ ఈ నిర్ణయం తీసుకుని ఉన్నారు. మీరు చెప్పినట్టుగా 56 మంది స్పెషల్ ఆఫీసర్స్ని నియమిస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ అల్లర్లు జరుగుతాయనుకున్నారో ఆయా ప్రదేశాల్లో, ఆయా ప్రాంతాల్లో వీళ్ళని నియమించారు. ఈ పల్నాడు జిల్లా ఏదైతే ఉందో పల్నాడులో ముఖ్యంగా 80 ఆఫీసర్స్ని నియమించారు. అంటే మనకు తెలుసు, తాడిపత్రి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, నరసరావుపేట కావచ్చు, మాచర్ల కావచ్చు, ముఖ్యంగా ఇట్లా ఈ ఏవైతే ఈ ప్లేసెస్ ఉన్నాయో, ఈ ప్రాంతాలు ఉన్నాయో, ఇటువంటి చోట్ల ముఖ్యంగా 80 ఆఫీసర్లను నియమించారు. అయితే వీళ్ళొక్కళ్ళే సరిపోతారా అంటే సరిపోరు. మనకి ఇప్పుడు ఎలాగ సిఆర్పిఎఫ్ బటాలియన్స్ వచ్చి ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి పోలీసులు కూడా ఇప్పుడు వీళ్ళకి సహకరించాలి. ఈ ఆఫీసర్లకి పోలీసులు సహకరించాలి, అధికార పక్షంలో ఉండే నాయకులు కూడా సహకరిస్తేనే ఆ రోజు అల్లర్లు జరగకుండా చూడటానికి డీజీపీకి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిఎస్ వాళ్ళ మనిషే ఉన్నాడు ఇప్పటికి కూడా. కింది స్థాయి పోలీసు ఉద్యోగులందరూ కూడా డీజీపీ మాట ఎంతవరకు వింటారు అది కూడా మనకి డౌటే. కాకపోతే ఈ ప్రత్యేక ఆఫీసర్లుగా ఎవరిని నియమించారు అనేది మనకు తెలియాలి. అంటే సేమ్ అదే పోలీస్ ఆఫీసర్ని లోకల్ వాళ్ళనే నియమించారా, లేదు వేరే ప్రాంతం నుంచి అక్కడికి పంపించారా, ఈ విషయాలు మనకు తెలియాల్సి ఉంది. బికాజ్ అక్కడ వాళ్ళే అనుకోండి, మళ్ళీ వాళ్ళు కొత్తగా వాళ్ళు ఏం సహకరించరు కదా. ఇప్పుడు అల్లర్లు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి అటువంటి అవకాశాన్ని వీళ్ళు ఇవ్వకూడదు, అధికార పక్షానికి అసలు ఇవ్వకూడదు. సజావుగా ఓట్ల లెక్కింపు జరగాలి. కాబట్టి డీజీపీ ఇప్పుడు ఈ నియమించిన ఈ ఆఫీసర్లు ఎవరు, వాళ్ళు ఎంతవరకు ఆ రోజు అల్లర్లు జరగకుండా కట్టడి చేయగలరు అనే దాని మీద ప్రతిపక్షం దృష్టి పెట్టి వాళ్ళు సరైన వాళ్ళ కాదా అనేది కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వాళ్ళు తెలుసుకుంటే మంచిది. మనం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఇలా ప్రత్యేకమైనటువంటి అధికారులని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతాల్లో నియమించిన నేపథ్యంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం అవ్వకుండా ఉండేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా, ఆ అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు?
అది డౌటేనండి. ఎందుకంటే ఎంత ఈయన నియమించినప్పటికీ కూడా ఇప్పుడు మీరు పైన సరిగా ఉన్నప్పటికీ కింద స్థాయి సరిగా లేదనుకోండి, మీరు ఏం చేసి ఏం ప్రయోజనం? మీ మాట వాళ్ళు వినాలి కదా. అది అక్కడ సందేహంగా ఉంది మనకి. ఇది ఎంతవరకు వీళ్ళు సజావుగా అంటే ప్రత్యేకమైనటువంటి అధికారులను వేశారు కదా, అది డీజీపీ వారి పర్యవేక్షణలోనే ఉంటారు కదా. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 6 నెలల ముందే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు అంటూ కొంత విశ్లేషణ అందించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ గారు అసలు వాటి మీద చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే కొంతమంది స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించడం జరుగుతుంది. సో స్పెషల్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పరిస్థితి మారదంటారా? అంటే స్పెషల్ ఆఫీసర్స్ కరెక్ట్గా ఉండొచ్చు, మనం అనుకుందాం. ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా వేశారు కాబట్టి ఖచ్చితంగానే వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ మాట అక్కడుండే పోలీసులు కూడా వినాలి. ఈ స్పెషల్ ఆఫీసర్స్ మాట అక్కడుండే పోలీసులు కూడా వినాలి. అంటే వీళ్ళు అంత ఖచ్చితంగానూ ఉండాలి, అంత స్ట్రిక్ట్గాను ఉండగలిగితే అప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ రోజు ఓట్ల లెక్కింపు సవ్యంగా జరుగుతుంది. అది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనే దాని మీద మనకి ఆధారపడి ఉంటుంది ఏదైనా కూడా. కాబట్టి ఆయన మంచి ఆఫీసర్స్నే నియమించి ఉండొచ్చు, దాని మీద మనకు అనుమానం లేదు. కానీ వీళ్ళ మాట అక్కడ లోకల్గా ఉండే పోలీసులు ఎంతవరకు వింటారు? అక్కడ ఉండే పోలీసులను కూడా మారిస్తే మంచిదేమో. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక ప్రాంతంలో పోలీసులు ఉన్నారో వీళ్ళని తీసుకెళ్ళి వేరే ప్రాంతం వాళ్ళని ఇక్కడికి వేస్తే బాగుంటుందేమో అనేది మన ఉద్దేశం. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రోజు కొన్ని చోట్ల ఘటనలు జరిగే అవకాశం ఉంది అంటూ వారు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో కౌంటింగ్ రోజు గొడవ జరిగే అవకాశం ఉందని, అలాగే అనంతపురంలో పల్నాడు జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వాటిని జరగకుండా అడ్డుకునేందుకే డీజీపీ గారు ఇప్పుడు తగిన చర్యలు చేపట్టారు. ఇప్పుడు చేపట్టినప్పటికీ పరిస్థితి ఆయా ప్రాంతాల్లో మారే అవకాశం ఉందా? పిఠాపురం కానివ్వండి, లేకపోతే ఉదయగిరి కానివ్వండి, అనంతపురం కానివ్వండి, ఇటు పర్నాడులో కానివ్వండి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు మారే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు సిఎస్ మారలేదు, మనకి సిఎస్ మారలేదు. సిఎస్ ఎప్పుడైతే మారలేదో మనకు కొన్ని సందేహాలు మిగిలిపోతున్నాయి ఇంకా కూడా. డీజీపీ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఇప్పుడు మరి మొన్న ఎన్నికల రోజు సవ్యంగా జరిగి ఉంటే ఆ తర్వాత వచ్చిన సంఘటనలకి డీజీపీ బాధ్యుడే, సిఎస్ బాధ్యుడే కదా. కాబట్టి ఇప్పుడు సిఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, సరే ఇప్పుడు డీజీపీ మీరు చెప్పినట్టుగా సరైన మనుషులనే పెట్టాడండి, కానీ సిఎస్ మాట వాళ్ళు వింటే మనకు అదొక సందేహం. కాబట్టి ఎంత కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టి ముందు చెప్పినప్పటికీ ఆ రోజు ముఖ్యంగా మీరు చెప్పిన పిఠాపురం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఎంత అవసరమో గెలవకూడదు అనేది అధికార పక్షానికి అంత అవసరం. కాబట్టి కొన్ని ప్రాంతాలు కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, అనంతపూర్ కావచ్చు, లేకపోతే హిందూపూర్ కావచ్చు, మాచర్ల కావచ్చు, ఇక్కడంతా కూడా ఎటువంటి గొడవలు జరుగుతాయో మనకు తెలియదు. ఓకే, మీరు చెప్పినట్టుగా ఈ డీజీపీ మంచి వాళ్ళని పెట్టాడు, సవ్యంగా ఆ రోజు జరుగుతుందనే మనం ఆశిద్దాం. కానీ సిఎస్ మాట వినకుండా వీళ్ళందరూ ఉండగలరా అనే సందేహం మాత్రం ఉంది.